ఐబొమ్మ రవికి మరో బిగ్ షాక్ తగలబోతోందా? ప్రస్తుతం ఐబొమ్మ రవికి సంబంధించి సంచలనంగా మారింది. ఐబొమ్మ రవి కేసులో ఏం జరగబోతుందంటూ కూడా ఐబొమ్మ రవికి మరొక షాక్ తగిలేందుకు ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఐబొమ్మ రవికి మరోసారి పోలీసు కస్టడీ విధించబోతున్న కోర్టు ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ఎందుకంటే నాంపల్లి కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. రవిని 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు పోలీసులు. పోలీసు కస్టడీపై రేపు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే రవిని 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. అయితే కస్టడీలోకి తీసుకున్నప్పటికీ కూడా రవి ఎటువంటి డీటెయిల్స్ని చెప్పలేదు. తనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని పోలీసులు ఎక్కడా కూడా తన నుంచి రాబట్టలేకపోయారు. తన ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. ఏమైనా నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇదే సమాధానం చెప్తున్నాడు తప్ప ఇన్వెస్టిగేషన్ ఎక్కడిగా ముందుకు తీసుకువెళ్ళేందుకు ఇన్వెస్టిగేషన్కి ఎక్కడా సహకరించట్లేదు. ఏం అడిగినా నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే అర్థం వచ్చేలా చెప్తున్నాడు తప్ప ఎక్కడ ఇన్వెస్టిగేషన్కి పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తున్న సందర్భాలు లేవు అంటూ కూడా ఇటు పోలీసులు కస్టడీ పిటిషన్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఏం జరగబోతోంది? ఐబొమ్మ రవికి ఇంకో బొమ్మ కనిపించబోతుందా?